హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి నీట్గా. తర్వాత మన లెంత్ ఎంత ఉంది అంటే 17 ఇంచెస్ అండి. 17 ఇంచెస్ మనము ఒక 1.5 ఇంచెస్ అయితే హేమింగ్ పట్టీ కోసం మర్చుకోవడానికి పెట్టానండి. తర్వాత 17 ఇంచెస్ అయితే పెట్టేశాను. ఇక్కడ కూడా 17 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే వేసేసుకుందాం. ఓకేనా? ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ స్టడీ లైన్కి ఒక టిక్ మార్క్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. తర్వాత మనకు వెడల్పు ఎంత కావాలంటే 12 ఇంచెస్ అంటే 12 ఇంచుల ఒక 3 పాయింట్స్ కావాలి. ఇక్కడికి ఇక్కడ కూడా ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి. దీనికి కూడా డ్రా చేసుకున్నాం కదా. తర్వాత నెక్ ఎలా కట్ చేసేసుకోవాలి, బ్యాక్ నెక్ అనేది చూసేసుకుందాం. దీనికి నేను ఒక 2 ఇంచెస్ అయితే యాడ్ చేస్తున్నానండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, మొత్తం మనకు 5 ఇంచెస్ అయితే పెట్టేశానండి. తర్వాత ఇక్కడ నుంచి మనము సంక రౌండ్ కోసం ఎంత తీసుకోవాలో చూడండి. ఇది 20, 20, 40, 41 సైజ్ బ్లౌజ్ అనమాట. దీనికి నేను 6కి ఇంకా తక్కువే పెడతానండి. 2 పాయింట్స్ అనేది తక్కువ పెడతాను. ఓకేనా? దీనికి కూడా బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి. ఇది నా పద్ధతిలో నేను కట్ చేసే టెక్నిక్ అనమాట. 1.5 ఇంచ్. దీనికి మనము ఒకవేళ దీంతో కూడా వేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. ఇలా చూసుకున్నారా? బిగినర్స్కి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనకు కుట్ల కోసం ఒక 2 ఇంచెస్ అయితే ఇక్కడికి పెట్టాం కదా, ఇక్కడికి ఇప్పుడు మనము హ్యాండ్తో కొలుచుకొని చూసుకుందాం. ఓకేనా? ఒక 1/2 ఇంచ్ అనేది పైన మనము ఇలా లైన్ అనేది 1/2 ఇంచ్ వరకు డ్రా చేసేసుకోవాలి. ఎందుకంటే కుట్ల కోసం వెళ్తుంది కదా, దానికోసం. ఇక్కడి నుంచి మళ్ళీ మనము ఇలా చూసుకుంటూ వస్తే కనుక ఇక్కడికి వచ్చిందండి, లోపలికి వచ్చింది కదా ఒక 1/2 ఇంచ్ అనేది. అంటే పైకి ఒక 1/2 ఇంచ్ వరకు పైకి అనేది టిక్ మార్క్ వేసేసుకోవాలి. అంటే 5.5 వరకు మనము కట్ చేసేసుకుందాం. 5.5కి వేసుకుంటే 2 ఇంచెస్ వరకు కరెక్ట్గా వస్తుందో రాదో చూసేసుకుందాం. ఈ రౌండ్ అయితే కలిపేస్తున్నానండి. ఇప్పుడు ఇంకొకసారి చూసేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఈ టిక్ కరెక్ట్గా వచ్చింది కదా. ఇలా వస్తేనే మన బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అనేసి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంత ఉంది అనేసి కొలుచుకోవాలి. ఈ బ్లౌజ్ ఒక నెక్తో మనము ఇక్కడికి టిక్ మార్క్ దగ్గర నుంచి మనం ఇలా వేసేసుకుందాం. ఇక్కడికి వచ్చిందండి, దానికి ఒక 1/2 ఇంచ్ మనం పైకి వేసుకోవాలి. దీనికి ఒక 2.5 వేసేసుకుందాం. దీనికి స్ట్రైట్గా ఒక బాక్స్ డ్రా చేసేసుకుందాం. మనకు యూ షేప్లో రావాలి అనుకుంటే కనుక నెక్ 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మనకు యూ షేప్లో వద్దు, జస్ట్ రౌండ్గా రావాలి అనుకుంటే కనుక 1 ఇంచ్ వరకు యాడ్ చేసేసుకొని ఇలా ఈ రౌండ్తో మనము ఇలా పెట్టుకుంటే ఇంకొక రౌండ్ అయిపోతుంది. ఓకే? ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఇలా రావడానికి తేడా ఉంది కదా. ఇది యూ షేప్ లాగా అనమాట.
మనకు ఏ నెక్ కావాలి అనేది మన ఇష్ట ప్రకారం మనం కుట్టుకోవాలండి. ఇలా అయినా కుట్టుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఇలాగే వేస్తున్నానండి. యూ షేప్ బాగుంటుంది అనమాట. కుట్టిన తర్వాత లుక్ బాగుంటుంది చూడ్డానికి. అందుకే నేను ప్రతి ఒక్కరికి యూ కట్ అనేది కట్ చేస్తాను. ఇప్పుడు ఇది మొత్తం కట్ చేసుకుందాం. ఐదున్నర సంక లెంత్ అండి. ఇక్కడ కింద భాగంలో మనము ఎక్స్ట్రా ఈ పీసులు ఉంటాయి కదా, దానికి ఏం లేకుండా ఇలా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇక్కడ ఖర్చులు అనేది ఇచ్చుకోండి, గుర్తుండిపోతాయి అన్నమాట. తర్వాత నెక్ అనేది కట్ చేసేసుకోండి. ఓకే అండి, బ్యాక్ పార్ట్ అయితే కరెక్ట్గా అయిపోయింది కదా.